పవిత్రాత్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, లోకోద్ధరణ తత్పరులైన మహర్షులందరికీ ప్రణమిల్లుతూ సర్వవ్యాపకుడు సమస్త ప్రాణుల హృదయాల్లో నివసించినటువంటి పరమాత్మకి హృదయపూర్వక ప్రణామాలు. భగవంతుని యొక్క దివ్యశక్తి అది అనంతం, అది అద్భుతం. ఆ శక్తి చిత్ర విచిత్రమైనది. అట్టి దివ్యశక్తిని తెలుసుకోవడానికి అనాది కాలం నుండి ఎంతోమంది మహర్షులు, యోగి పొంగువులు, సిద్ధులు, సాధకులు ప్రయత్నిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఎంతోమంది భక్తులు కూడా ఆ దివ్యత్వాన్ని పొందడానికి అహర్నిశాలు కూడా పాటుపడ్డారు. భగవంతుని శక్తి అది మన బుద్ధికి, మన మనస్సుకి ఊహించడానికి అందనిది. భగవంతుని యొక్క ఆ శక్తి అది అనంతమని చెప్పటంలో మనకి భాగవతంలో గోవర్ధన పర్వతాన్ని ఒక చిన్న చిటికిన వేలుతోని ఎత్తి చూపించాడు. బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి భగవంతునికి ఆ గోవర్ధన పర్వతం ఎంత చెప్పండి? 7 సముద్రాలు, 7 సాగరాలు అంటారు వాటిని. కొండలు, ధ్రువ నక్షత్ర మండలాలు, సూర్యమండలం, చంద్రమండలం, అంగారక మండలం, ఈ భూమి, ఇదంతా ఈ సెటప్, ఈ గెటప్ మన ఊహకి అందుతుందా చెప్పండి? మన యొక్క బుద్ధి కేవలం వ్యవహారికంలోనే ఉన్నది. మన మనస్సు ఆ భగవంతుని తెలుసుకోవాలనుకుంటే హృదయం కావాలా, అంటే విశాలం కావాలా, ఎన్లైటెడ్ కావాలా. కొన్ని వేల సంవత్సరాలు మహర్షులు తపస్సు చేశారు, ఇంకా దివ్యత్వాన్ని తెలుసుకుంటూనే ఉన్నారు. అందరూ చక్కగా నిత్య జీవితంలో ఆచరించడానికి భగవద్గీత రూపంలో అర్జునుడికి భగవద్గీతను బోధించాడు. ఎందుకు అనంటే భగవద్గీత సులభం. అందులో కర్మ, భక్తి, జ్ఞానం 3 యోగాలు అన్నమాట. కర్మ ఎట్లా చెయ్యాలా, భక్తి అంటే ఏమి, జ్ఞానం అంటే ఏమిటి అని సంక్షిప్తంగా అర్థమైనటువంటి రీతిలో బోధించాడు భగవంతుడు. భగవద్గీత ఒక మహాగ్రంథం. అది సమస్త ఉపనిషత్తుల యొక్క సారం, అది యోగశాస్త్రం యొక్క సారం. అందుకే భగవద్గీతలో ఆ అధ్యాయం లాస్ట్లో అంటారు, ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని. ఇది బ్రహ్మ విద్య, ఉపనిషత్తుల యొక్క సారం. ఇది యోగ విద్య. ఇందులో ఈ భగవద్గీతలో సమస్తం ఉందన్నమాట. ఇది ఎవరు ఏ విధంగా దీన్ని వాడుకుంటే అట్లాగా అనేక అర్థాలు ఇస్తుందన్నమాట. అప్పటి నుండి ఎప్పుడైతే ఈ బోధ జరిగిందో అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ భగవద్గీత పైన వ్యాఖ్యానాలు ఎంతోమంది రాశారు. గొప్ప గొప్ప వాళ్ళైనటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు భగవద్గీతకు భాష్యం రాశారు. అట్లాగే రామానుజాచార్యులు వారు రాశారు. అట్లాగే మధ్వాచార్యులు వారు, అట్లాగే ఎంతోమంది ప్రసిద్ధమైనటువంటి వారు ఎంతోమంది ఈ భగవద్గీతకి వ్యాఖ్యానాలు చేశారు. అట్లాగే సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు, అట్లాగే స్వామి శివానంద సరస్వతి, అట్లా స్వామి వివేకానంద, మరి ఎంతోమంది మహాత్ములు ఈ భగవద్గీతని భక్తులందరికీ సరళీకృతం చేశారు. ఇంకా భగవద్గీత అంటే అది ఒక దివ్య ఔషధం అంటుంది. నిత్య జీవితంలో మానవుడు ఎట్లా ఆచరించాలి, ఎలా ఆచరిస్తే జీవితం ఒక పద్ధతిలో క్రమంగా నడుస్తుంది అన్నటువంటి ఉద్దేశించి భగవద్గీత చెప్పడం అయింది. చూడండి, ఒక ఔషధం ఎవరికి ఉపయోగపడుతుంది? ఔషధం ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే ఎవరు రోగో వారికి ఔషధం. మరి భగవద్గీత జీవితానికి ఔషధం వంటిది అన్నారు. మరి పుట్టినటువంటి ప్రతి వ్యక్తి రోగే. ఏమిటా రోగం? ప్రతి ఒక్కరికి రోగం ఉన్నది. అదే భవరోగం అన్నమాట. అది భవరోగం. సామాన్య రోగం వేరు, భవరోగం వేరు. భవరోగం అంటే పుట్టడం, చావడం. ఈ పుట్టడం, చావడం అనేది ప్రతి వ్యక్తికి ఉన్నది. చూడండి, జగత్తులో ఎంటైర్ యూనివర్సల్, నాట్ ఓన్లీ ఇండియా, అమెరికా, రష్యా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, ఏ దేశాలైతే ఉన్నాయో, ఎక్కడెక్కడైతే జనులందరూ మరి పుట్టారో వారందరికీ కూడా పుట్టడం ఉంటుంది, మళ్ళీ మరణించడం ఉంటుంది. ఇది
ప్రాణి, ఏ ప్రాణి అయినా సరే సకల జీవరాశులు కూడా పుడుతుంటుంటాయి, చస్తూ ఉంటాయి. అయితే ఈ పుట్టడము చావడమే రోగం అని చెప్పారు. ఈ రోగం పోవాలనంటే భగవద్గీతను ఆశ్రయించాలి. అందుకే భగవద్గీతలో ప్రార్థనా శ్లోకంలో చెప్పారు, సంసార సాగరం ఘోరం తత్వమిచ్చతి యో నరః గీతానావం సమాసాద్య పారం యాతు సుఖేన సహా అని ఫస్ట్లో ప్రార్థనా శ్లోకం అనమాట. సంసార సాగరం ఘోరం, ఈ సంసారం ఉన్నది ఇది సముద్రం వంటిది అనమాట. సముద్రంలో మనం ప్రవేశించామనుకోండి, ఇక అందులోనూ రకరకాలైనటువంటి మొసళ్ళు ఉంటాయి, తిమింగనాలు ఉంటాయి, పెద్ద పెద్ద భయంకరమైనటువంటి ఆ విష జంతువులన్నీ కూడా ఉంటాయి. అట్లాగే ఆ సముద్రంలో రత్నాలు ఉంటాయి, రాసులు ఉంటాయి, ముత్యాలు ఉంటాయి, పగడాలు ఉంటాయి, రకరకాలైనటువంటి సంపద కూడా ఉన్నది. మరి ఆ సంపద పొందాలంటే వీటన్నిటి నుండి దాటిపోవాలి, అప్పుడే మనిషి ఆ సంపదకు అర్హుడవుతాడు. అట్లాగే ఈ సంసారం అనేది సంస్మరతనట మాటి మాటికి మనిషిని కిందకి పడదోస్తుంది. అందుకే దీనికి జ్ఞానం కావాలా, వివేకం కావాలా, బుద్ధి కావాలా. ఎవరికి జ్ఞానం, వివేకం, బుద్ధి ఉంటుందో తప్పక ఈ సంసార బంధం నుండి అతడు బయటపడతాడు. మరి ఎలా బయటపడాలా, ఏ విధంగా బయటపడాలా, ఈ యొక్క ఆపదల నుండి, కష్టాల నుండి ఎట్లా తొలగించుకోవాలా అన్నటువంటి తెలిపేదే భగవద్గీత. భగవద్గీత అనేది అనేక భాషల్లో రచించబడినది. ఆ రచించబడినటువంటి భగవద్గీతను ముఖ్యంగా భగవంతుడు అర్జునుడి నిమిత్తంగా చేసుకొని ఈ లోకానికి ఒక మహోపదేశాన్ని అందించాడు. సాక్షాత్తు దీనికి అందుకే పేరు భగవద్గీత అని వచ్చింది. ఎందుకు? భగవంతుడే స్వయంగా బోధించాడు కాబట్టి. తక్కినటువంటి గ్రంథాలు దేనికి కూడా భగవత్ సంబంధంగా పేరు లేదు. రాముడు వస్తే అది రామాయణం అని అన్నారు, అట్లాగే కృష్ణుని యొక్క చరిత్ర అయితే అది భాగవతం అని అన్నారు, అట్లాగే భారతం అంటే మహాభారతం అన్నారు, ఇంకా ఎన్నైతే గ్రంథాలు ఉన్నాయో ఉపనిషత్తులు అన్నారు. కానీ భగవద్గీతకి అది భగవద్గీత అని అన్నారు. భగవంతుని చేత బోధించబడింది అన్నమాట. స్వయంగా పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం అనే ప్రార్థనా శ్లోకం అనమాట. పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం నారాయణేన, స్వయంగా సాక్షాత్తు నారాయణుడే ఆ కృష్ణావతారంగా అవతరించి ఈ భగవద్గీతని లోకానికి బోధించాడు. అర్జును నిమిత్తంగా చేసుకొని ఆ మహాయుద్ధంలో, కురుక్షేత్ర సంగ్రామంలో ఈ గీత బోధించబడింది.